పెందుర్తి నియోజకవర్గం 93వ వార్డులో ఉన్న శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సందర్శించారు. నర్సీపట్నంలో ఇటీవల నిర్వహించిన కో హాస్పిటల్స్ హైదరాబాద్ వార్చే మెగా వైద్య శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న 50 మందిని గుర్తించారు. వారిలో 22 మందికి ఉచితంగా శస్త్రచికిత్సల కోసం శంకర్ ఆసుపత్రికి తరలించారు. వీరికి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి ఉచిత కళ్లద్దాలు, మందులు, ఫ్రూట్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ అందరికి కూడా, మేనేజ్మెంట్ వారికి నా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి వస్తున్నాను. నేను అప్పుడే పాలిటిక్స్లోకి వచ్చి 83లో వచ్చేస్తాను. అప్పటి నుంచి వస్తున్నాం. మనం పేదవాళ్ళకి, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమందికి అవగాహన లేదు. మన నర్సీపట్నంలో ఈ క్యాంప్ పెట్టినప్పుడు చాలామంది వచ్చారు. అక్కడ మోకాళ్ళ నొప్పులు కానీ, లేదా ఈ కళ్ళు చూపించడం కానీ, వాళ్ళందరికీ ఏంటంటే అవగాహన లేదు. ఏజ్ పెరుగుతుంది, వాళ్ళకి సహకారం చేసే వ్యక్తులు కూడా ఇంట్లో లేరు. కొంతమంది అయితే ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి చూసేవాళ్ళు లేరు. ఈ కంటి చూపు కూడా పోతే చాలా ఇబ్బందులు పడతాయి ఉద్దేశంతో మన నర్సీపట్నంలో క్యాంప్ పెట్టినప్పుడు ఈ పెద్దలందరూ వచ్చారు. వచ్చి మేము కూడా సహకారం చేస్తామని చెబుతూ రావడం జరిగింది. చాలామంది ఐడెంటిఫై చేసాం ఆ రోజుని ఆపరేషన్లకి. కొంతమంది ఇలా చూశారు. ఇవాళ ఇది 90 ఏళ్ళు ప్రారంభించారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 4,58,000 అనుకుంటాను, 85,000 వరకు ఆపరేషన్ చేశారు ఈ హాస్పిటల్లో. పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయడం, కంటి చూపు కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న కృషిని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అభినందించడం కాదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే హాస్పిటల్ పెట్టారో దానికి మనం అందరూ సహకరించాలి. వాళ్ళు ఎంతో